సార్ ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్లో పెట్టుబడికి బెస్ట్ లొకేషన్స్ ఏం చెప్తారు సార్? సో హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ లో ఇలా చూసుకుంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి సార్ మేజర్ గా. ఎక్కడ బాగా సేల్స్ అవుతున్నాయి, ఎక్కడ న్యాచురల్ గా ఆర్గానిక్ గా గ్రోత్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి ప్రైమ్ లొకేషన్స్, ప్రైమ్ హైవేస్ ఏవే ఉన్నాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. షూర్ సార్. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ హైవే ఎవర్ గ్రీన్ హైవే. ఏ కొత్త డెవలప్మెంట్ వచ్చినా రాకపోయినా గుడ్డిగా పెట్టుబడి పెట్టినా రిటర్న్ వచ్చే హైవే, ఫస్ట్ హైవే ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు హైవే. ఓకే. బెంగళూరు హైవే ఎందుకంటే ఆ హైవేకు ఉన్న ప్రత్యేకతనే. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 13 రాష్ట్రాలు 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కలుపుతున్న ఇండియాలో అతిపెద్ద హైవే బెంగళూరు హైవే. గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా గవర్నమెంట్ దానికి 6 లైన్స్ కాకుండా ఒకటేసారి అది 12 లైన్స్ ఎక్స్పాండ్ అవుతుంది. 12 లైన్లు ఇండియాలో ఏ హైవే కూడా లేదు. ఇంత పెద్ద హైవే బెంగళూరు హైవే NH44 అవుతుంది. సో దీని వల్ల తెలంగాణకి, ఆంధ్రాకి కూడా డెవలప్మెంట్స్ కి, మహారాష్ట్రకి కూడా కనెక్టింగ్ ఉంది. సో వీటికి కూడా ఎక్కువ బెనిఫిట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఈ హైవేని బేస్ చేసుకొని. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు 5,400 ఎకరాల్లో ఉంది. సర్వీస్ లో తీసుకుంటే ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేసే వాళ్ళు లక్షల మంది పెరుగుతూ పోతున్నారు. ఇదొక అడ్వాంటేజ్. థర్డ్ ఏంటంటే తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా షాద్నగర్ మీద నుంచి వెళ్తుంది. అంటే మనకి బెంగళూరు హైవే మీద నుంచి వెళ్తుంది. కాబట్టి ఈ 3 కనెక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనకి నలువైపులా ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒక సైడ్ చూసుకుంటే మనకి ఇప్పుడు ముచ్చర్ల ఏదైతే ఉందో ఒక సైడ్, ఇంకొక సైడ్ షాబాద్. బెంగళూరు హైవేలో షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ నుంచి ఇండస్ట్రియల్ జోన్స్ ఉంది. బిఫోర్ అంతా కొత్తూరు ఉంది. సో నలువైపులా గ్రోత్ ఉన్నాయి. అండ్ ఈ రూట్ లో చూసుకుంటే అప్ టు జడ్చర్ల వరకు ట్రెమెండస్ గ్రోత్ ఉంది. జూ పార్క్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీతో పాటు మనకు అక్కడ ఉన్న ఇమ్యూనిటీస్ కావచ్చు, పుష్కలంగా ఉన్నది ఏదైనా ఉందంటే బెంగళూరు హైవే. సూపర్. సో బెంగళూరు హైవేలో మనం ఎక్కడైనా సరే అప్ టు జడ్చర్ల వరకు ఇక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ హైవే నుంచి 5 కిలోమీటర్లు, సెకండ్ ప్రిఫరెన్స్ హైవే నుంచి 10 కిలోమీటర్ల వరకు. ఈ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హైవే ఏదైనా ఉంది అంటే మనకి ఇప్పుడు బాగా గ్రోత్ వస్తున్నది శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే ఎందుకు శ్రీశైలం హైవే అంటే ఇప్పుడు ముచ్చర్ల ఫార్మాసిటీ అన్నారు ఇంతకు ముందు, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 4th సిటీ అంటున్నారు. సో 4th సిటీ అనడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ 2 లైన్స్ కాస్త ఇప్పుడు 4 లైన్స్ 6 లైన్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంది. ఎట్లయితే విజయవాడ హైవే మనకి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కలుపుతుందో అదే విధంగా శ్రీశైలం హైవే కూడా మనకి ఇటు తెలంగాణకి, అటు శ్రీశైలం అంటే మనకి ఏపీకే వస్తుంది. రెండు కనెక్ట్ చేసే రోడ్. సో ఈ రూట్ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ ఒక సైడ్ బెంగళూరు హైవే, ఇంకొక సైడ్ శ్రీశైలం హైవే ఉంటుంది. కాబట్టి శ్రీశైలం హైవేలో కూడా అప్ టు ఎక్కడ వరకు గ్రోత్ కి స్కోప్ ఉందంటే ఆమన్గల్ నుంచి కల్వకుర్తి వరకు స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ORR నుంచి తుక్కుగూడ నుంచి నెక్స్ట్ కడతాల్, ఆమన్గల్ వరకు ఎక్కువ మంది వెళ్తున్నారు. కల్వకుర్తి వరకు కూడా వెళ్తున్నారు. సో కల్వకుర్తి వరకు కూడా ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకు ఒక రీజన్ చెప్తా దీనికి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కల్వకుర్తికి సంబంధించిన వ్యక్తి. కల్వకుర్తి అనేది ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్. ఇప్పుడు జడ్చర్ల ఏదైతే ఉందో ఇది కూడా మనకి మహబూబ్ నగర్ డిస్టిక్. నెక్స్ట్ వచ్చేసి కొడంగల్ హైవే, కొడంగల్ ఏదైతే ఉందో కొడంగల్ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్. కాబట్టి ఇదంతా మహబూబ్ నగర్ కిందికి వస్తుంది. కాబట్టి ఇక్కడ గ్రోత్ కి ఎక్కువ స్కోప్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉంది అంటే విజయవాడ హైవే. ఇప్పుడు ఎందుకు విజయవాడ హైవే అంటే మీ అందరికీ తెలుసు, ఏపీ క్యాపిటల్ సిటీ ఏది ఉంది ఇప్పుడు అమరావతి. సో ఇటు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, 2 రాజధానులను కలిపి పెద్ద రోడ్ అది. సో ఇప్పుడు ఇది కూడా 6 లైన్స్ అవుతుంది. కాబట్టి ఈ హైవేలో తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల బాగా డెవలప్మెంట్ అయిపోయింది. అలా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. సో రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ మనకి చౌటుప్పల్. సో ఈ చౌటుప్పల్ వరకు అద్భుతమైన గ్రోత్ వస్తుంది. ఇప్పుడు చౌటుప్పల్ దాటి, టోల్ గేట్ దాటి, పంతంగి ఆ దాటిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు హైవేలలో తీసుకుంటే HMDA లేఅవుట్స్, పంతంగి టోల్ గేట్ అవతల కూడా 19,000, 20,000 వరకు, 22,000 వరకు ఉన్నాయి. డిఫరెంట్ ఏరియాలో, డిఫరెంట్ లొకేషన్ లో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ అద్భుతంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు 2 రాజధానులను కలుపుతుంది, డెవలప్మెంట్స్, కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రోత్ అవడానికి స్కోప్ ఉన్నటువంటి లొకేషన్ కాబట్టి విజయవాడ హైవే బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకే హైవేస్ ఉన్నాయంటే ముంబై హైవే. ఇది కూడా అల్టిమేట్ గా ముంబై హైవే అనేది మన హైదరాబాద్ లో ఫస్ట్ డెవలప్మెంట్ హైవే ముంబై హైవేనే ఉంది. ఎందుకంటే కంపేర్ టు అదర్ హైవేస్ ఇప్పుడు సౌత్ నేను చెప్పిన బెంగళూరు హైవే కూడా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది లాస్ట్ 5 years నుంచి. కానీ ముంబై హైవే అనేది ఎప్పటి నుంచో ఉంది, గతం నుంచి కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కి ఇటు ముంబైని కలిపే రోడ్ అది. సో ఇది కూడా రోడ్ వైడ్ అవ్వడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎక్కువ ఉంది. మీరు పటాన్చెరు, సంగారెడ్డి తీసుకోండి, రేపో మాపో హైదరాబాద్ లో కలిసిన ఆశ్చర్యపోని అవసరం లేదు, అంత బాగా డెవలప్మెంట్ అయింది.
ఇప్పుడు సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు వెళ్తున్నారు. ఎందుకు? అక్కడ నిమ్స్ అనే ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి. దాదాపు దాని వల్ల కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. కాబట్టి నిమ్స్ ని బేస్ చేసుకుని ఆ సరౌండింగ్ 30 కిలోమీటర్ రేడియస్ విపరీతమైన గ్రోత్ ఉంది రియల్ ఎస్టేట్ లో ఇలా. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పుడు ముంబై హైవేలో చేసే వాళ్ళు ఎక్కడ అంటే మేజర్ గా సంగారెడ్డి నుంచి మొదలు పెడితే బుదేరా వరకు. ఈ బుదేరా ఏరియా ఏదైతుందో బుదేరా దాటిన తర్వాత మనకి వాక్సన్ యూనివర్సిటీ ఏదైతుందో ఆ ఏరియా ఆ సరౌండింగ్ అంతా కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనం హైవే నుంచి 5 కిలోమీటర్ల లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఇంకోటి రీజనల్ లింక్ రోడ్ స్టార్ట్ అయితే కూడా ముంబై హైవే నుంచి. సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ అక్కడ ఆ జంక్షన్ నుంచి ప్రపోజల్ ఉంది కాబట్టి ముంబై హైవే కూడా అద్భుతంగా ఉంటుంది. సో ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ఎవర్ గ్రీన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు లుక్ ఈస్ట్ అంటున్నారు. విజయవాడ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి వరంగల్ హైవే కావచ్చు. ఇవి రెండు కూడా ఈస్ట్ సైడ్ కి వస్తాయి. సో వరంగల్ హైవే కూడా స్కోప్ ఎక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తీసుకుంటేందంటే భువనగిరి వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ భువనగిరి నుంచి ఆలేరు వరకు ఈ ఏరియాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రూట్ కున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలంటే మాత్రమే ఈ రూట్ లో దొరుకుతాయి. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. సో ఇక్కడ నుంచి లోపల టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి రాజాపేట రోడ్ కావచ్చు, ఇటు మనకి కొలనుపాక రోడ్ కావచ్చు, వంగపల్లి కావచ్చు, ఈ ఏరియాలో బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాలో కూడా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ హైవేలో నేను చెప్పిన ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసినా 5 to 10 years వెయిట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కానీ ఇయ్యాలనే పెట్టుబడి పెట్టడం రేపే రావాలంటే అట్లా కూడా వస్తాయి. తొందరగా రావడానికి కూడా కొన్ని స్కోప్ ఉన్నాయి. కాకపోతే మనం ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఏ టౌన్ కి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎంత బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం ఎంత డబ్బులు పెడితే దాని తగ్గట్టే ప్రాపర్టీస్ వస్తాయి. కొన్నిసార్లు ప్రాపర్టీస్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటది కాబట్టి అది రేపు అమ్ముకున్నా లేకపోయినా కట్టినా కూడా దానికి విలువ అలాగే ఉంటుంది. అవును సార్. కాబట్టి మనం ఈ హైవేస్ ని కంపేర్ చేసుకుని ఈ హైవేస్ లలో ఎక్కువనే గ్రోత్. నార్త్ సైడ్ ఏంటంటే కొంచెం కంటోన్మెంట్ ఏరియాస్ ఉండడం వల్ల అక్కడ వీటితో పోలిస్తే కొంచెం తక్కువ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సాగర్ హైవే కూడా బాగా అవుతుంది. సో ఇబ్రాహీంపట్నం ఏదైతుందో అక్కడ కూడా బాగా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. దాని తర్వాత ఇంకా సరౌండింగ్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు రీజనల్ రింగ్ రోడ్ ని కలిపి మళ్ళీ కొత్తగా 9 గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అని వస్తున్నాయి. సో వీటిని బేస్ చేసుకుని కూడా అంటే ఇటు అవుటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ ని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ ఉంటాయి కదా, వీటిని బేస్ చేసుకుని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫ్యూచర్ లో అద్భుతమైన రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మాత్రం ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల త్రూ సలహాలు సూచనలు తీసుకొని పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మేము ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం, మా వర్క్ అదే. కాబట్టి ఎవరన్నా అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే మేము అన్ని కూడా దగ్గరుండి సర్వీస్ ఇస్తాం, హెల్ప్ చేస్తాం వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, సంజయ్ నాయక్ గారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా విద్యార్థుల సందేహాలతో పాటు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారితో పాటు రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏ స్థలాల్లో పెట్టుబడి పెడితే మనకు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, ఏ టైం గ్యాప్ వరకు ఉంటే మనకు ఎక్కువ రిటర్న్స్ ఉంటాయో ప్రతి సందేహాల్ని మనకు తీర్చి మనకు కళ్ళకద్దినట్టు మనకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటించి సార్ సలహా మేరకు మీరు ముందుకు వెళ్ళి రియల్ ఎస్టేట్ లో మీరు అభివృద్ధి చెందాలని నేను కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.